వాస్తవంగా ఈరోజు నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే కోటి సభ్యులున్న పార్టీకి ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు నన్ను నియమిస్తడం జరిగింది. బాధ్యత అంటారా భారం అంటారా నాకు తెలియదు. సడన్గా మొన్నటి వరకు ఎట్టుకో పరిగెడుతున్నా. ఈరోజు అనౌన్స్మెంట్ అయిన తర్వాత కొంచెం బరువు పెరిగినట్టుంది నాకు. అంటే కష్టపడాలి, ఇంకా పని చేయాలి. నేను పడుకోను, మిమ్మల్ని పడుకోను నేను స్వామి. సత్యం నాకు తెలుసు, చాలా ప్రిపేర్ అవుతా, చాలా సిస్టమేటిక్గా పనిచేస్తా. పార్టీలో కూడా మార్పులు రావాలని బలంగా నమ్మే వ్యక్తిని. కంటిన్యూస్గా మార్పు అనేది ఉంటేనే మనకు కూడా ఉత్సాహం ఉంటుంది. నేను మా టీంకి ఒకటి చెప్తా, నిన్న చేసింది నేను మళ్ళీ రిపీట్ చేయను. ఈరోజు చేసింది రేపు నేను రిపీట్ చేయను. వేరే ప్రోగ్రామ్కి వెళ్ళి కొత్త నన్ను తీసుకురాలి, నాకు కూడా ఒక ఎనర్జీ వస్తుంది. అప్పుడే నేను కార్యకర్తలు కూడా ఉత్తేజపరచగలుగుతానని నేను చెప్తాను జరుగుతుంది. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నిజంగా నా అదృష్టమైన రోజు. అది కూడా పవిత్రమైన భూమి చంద్రగిరికి వచ్చినప్పుడు నాకు అవకాశం జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చారు. పనిచేస్తా, కష్టపడతా. ఎప్పుడు కార్యకర్తలకి నేను మా టీం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, 100 సార్లు మనం కలవాలి. మన సమస్య పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకూడదు. అంతేగాని అలిగి మట్టుకు ఇంట్లో పడుకుంటే నేనే వస్తాను, మీ లోకేష్ వస్తాడు, మిమ్మల్ని మీ ఇంటి నుంచి బయటికి తీసుకొచ్చి పని చేపిస్తాడని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ